ప్రేక్షకులందరికీ వార్తా ఛానల్‌కి స్వాగతం. అలాగే ప్రేక్షకులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నమస్తే గురూజీ. అఖండ ఐశ్వర్యమస్తు. నాగుల చవితి రోజు మనం ఎందుకని ప్రత్యేకించి నాగజాతిని పూజిస్తూ ఉంటాం? అంటే మనం సర్వసాధారణంగా షష్ఠి వస్తది, చవితి వస్తది. అలాంటి టైంలో కూడా కొంతమంది కొన్ని కొన్ని పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు మాత్రం చేసే పూజలకి, ఆ రోజు చేసే పూజలకి ఏమైనా తేడా ఉందంటారా? ఈ రోజు ఎందుకు చేయాలంటారు? నాగుల చవితి పూజ అనేది సంతానాన్ని పొందడానికి, నాగుల పంచమి పూజ అనేది దీర్ఘ సుమంగళి యోగానికి. ఈ రెండు తేడా ముందు తెలుసుకోవాలి మనం. తేడా ఆ రోజు నాగుల చవితి పండుగ, నాగుల పండుగలో నాగుల పండుగ అంటే అక్కడ జంట నాగుల పండుగ, అక్కడ ఇక్కడ సింగిల్ నాగుల పండుగ. నాగపంచమి అంటే జంట నాగులు. జంట నాగులు ఇద్దరిని కలిపి పూజించేది. అందుకే మీరు సుబ్రహ్మణ్య స్వామి పూజ అనేది కేవలం నాగ చవితి రోజే. హ్మ్. నాగుల పంచమి రోజు పూజ చేసేది మొత్తం రెండు నాగదేవత పూజ. అంటే ఈ రెండు నాగులు సుమంగళి యోగానికి, సంతాన యోగానికి చేసేటువంటి పూజ నాగల పంచమి. ఇది చాలామంది తెలియక ఏదేదో చెప్తుంటారంట. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క విషయం చెప్తుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి స్వామి అది సాక్షాత్తుగా కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్య షష్ఠికి పూజ. అది ఆయన సుబ్రహ్మణ్య స్వామికి పూజ. ఆయన అమ్మవారి నుంచి అమ్మవారి దుర్గమ్మవారి అనుగ్రహం చేత కృత్తికల్లో పుట్టాడు కాబట్టి, ఆ కృత్తికా నక్షత్రంలో కృత్తికల్లో పుట్టాడు కాబట్టి ఆయన ఆవిర్భావం కాబట్టి ఆయనకి సుబ్రహ్మణ్య షష్ఠి పూజ. అది అది ఆయన జన్మదినోత్సవం. ఇక్కడ నాగుల చవితి అనేది జంట నాగులకు కాకుండా సింగిల్ నాగుకి పూజ. ఎందుకు? వివాహం కొరకు పూజ చేయడం, సంతానం కొరకు పూజ చేయడం సింగిల్ నాగులని. ఓకే. సింగిల్గా మీరు చేసేటువంటి అంటే ఏకనాగుకి పూజ చేసేది అనేది సంతానం పొందుకోవడానికి. మరి నాగుల పంచమి వైవాహిక ఆనందానికి, వైవాహం యోగ్యత కొరకు మీరు చేసేటువంటి పూజ అది జంట నాగుల పూజ. కాబట్టి నాగుల చవితి పూజ దోషాలు పోతాయి అంటారు. అది నాగపంచమి రోజు నాగుల పూజ చవితి రోజు చేస్తే. చేసుకోవాలి. నాగుల పంచమి కాదు, పంచమి కాదా? నాగుల చవితి రోజు పూజ చేసుకుంటే అంటే పెళ్లి కాని వాళ్ళని నాగుల పంచమి రోజు చేయమంటారు. కుజదోషం అంతా ఉంటుంది కదా, ఆ. కుజదోషం లాంటిది పోవడానికి, వివాహానికి ఆటంకం ఉన్న వాళ్ళకి ఈ నాగుల చవితి పూజ చేసుకోవాలి. మనకి నాగుల పంచమి రోజున సంతాన ప్రాప్తి కొరకు, అంటే వివాహం అయిపోయింది కదా, సంతాన ప్రాప్తి కొరకు నాగుల పంచమి చేయాలి. వివాహం అయిన వాళ్ళు పూజ చేయాల్సిన నాగుల పంచమి, వివాహం కాని వాళ్ళు పూజ చేయాల్సిన నాగుల చవితి. పొలోమంటూ 2 రోజుల్లో పోయేది అక్కడ పాలని గుడ్లు కొట్టేసి గుడ్లు అందులో వేసేసి పాముని నాశనం చేయమని కాదు. అంటే ఇక్కడ సనాతన ధర్మంలో మనకు చెప్పబడింది ఏంటంటే ప్రతి జాతిని పూజించమని చెప్తుంది. మన సనాతన ధర్మం చెప్పేది ఒకటి, చెట్టుని, పుట్టని, పక్షిని. ఇప్పుడు ఏ పక్షిని పూజించట్లేదు? మన దసరా అప్పుడు పాలపిట్టని పూజ చేసాం, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నెమల్ని పూజ చేస్తాం, ఈ పంచమి చవితి రోజుల్లో నాగుల్ని పూజ చేస్తాం, అలాగే మనకి గరుడ పూజ చేస్తాం, అంటే మనం ఈగల్ని పూజ చేస్తాం, గద్దని పూజ చేస్తాం, తర్వాత మనకి చిలుకను పూజ చేస్తాం, రామచిలుకని చిలుకను పూజ చేస్తాం, అలాగే కాకిని పూజ చేస్తాం, పితృదేవతల కాకిని పూజ చేస్తాం, వరాహం పందిని పూజ చేస్తాం మనం, భైరవ పూజ కుక్కను పూజ చేస్తాం మనం, అంటే లక్ష్మణస్వామి సింహాన్ని పూజ చేస్తాం, అమ్మవారి వాహనంగా పులిని పూజ చేస్తాం మనం, అలాగే మనకి వినాయకుడి వాహనం ఒంటని పూజ చేస్తాం మనం, తాపని పూజ చేస్తాం, ఎలకని పూజ చేస్తాం. ఇలా దేనికి మనం పూజ చేయం? పుట్ట, చెట్టు, రాగి చెట్టు, మేడి చెట్టు, మర్రి చెట్టు, తులసి చెట్టు, మారేడు చెట్టు, ఏ చెట్టుకు మనం పూజ చేయము? సో ఇన్ని రకాలైనటువంటి ప్రకృతిని కాపాడేటువంటి ఏకైక ధర్మం ఉన్నటువంటి సనాతనం మాత్రమే. అటువంటి ధర్మంలో మనకి ప్రకృతిని ప్రేమించేటువంటి ఏకైక గుణం మనకు ఉంది కాబట్టి చెట్టును పుట్టను పూజ చేస్తే మనకి ప్రకృతి అనేటువంటి తల్లి వల్ల, ప్రకృతి తల్లి లాంటిది, ఆ ప్రకృతి తల్లిలో నీడలో మనం చల్లగా ఉండే భావంతో మనం చేసే పూజలు ఇవన్నీ కూడా దాంట్లో అంతర్భాగమే. పుట్ట దగ్గరికి వచ్చేసి ఆ పుట్ట దగ్గర కాసేపు పాలు పోయమంటే మీరు పలోమంటే అసలు లీటర్ల కొద్ది చింపేసి ఆ చెత్తని చెదారాన్ని తీసుకుపోయి నాగుల పంచమి, నాగుల చవితి రోజున ఆ పుట్టలను పాలు నిండబోస్తే పాములు ఎందుకు వస్తాయి? చచ్చూరుకుంటాయి. అది చనిపోవడం వల్ల మీకు ఎవరైతే పాలు పోసారో మీ అందరికీ పాపం చుట్టుకుంటుంది. అసలు గుడ్లు పెట్టడం ఏంటి? అసలు పాము గుడ్డు పెట్టడం ఎవరు చెప్పాడు మీకు? అసలు గుడ్డు తింటుందా? అది వచ్చి అది ఆకలితో ఉన్నప్పుడు తన గుడ్డు తాను తింటుంది తప్ప ఇక్కడ నువ్వు పెట్టే కోడి గుడ్లను తినదు అది. మరి నువ్వు పాము గుడ్లు పెట్టి చూస్తానే అక్కడ మరి దొరుకుతాయని తీసుకొని పెట్టండి. అబ్బే పాము గుడ్లు బాబాయ్ మాకే దొరుకుతాయండి. మరి అందుకనే అది తినే గుడ్డు పాము గుడ్డు తన గుడ్డు తన తింటే తప్ప కోడి గుడ్డు తినేటువంటి అవకాశం లేదు. అది కూడా ఆ టైంలో కళ్ళు కనిపించక ఆహారం అనేది దొరుకుతున్న తింటుంది అంతే. అది పాముల్ని గుడ్లు పెట్టినప్పుడే ఆ విషయాన్ని మర్చిపోయి గుడ్లు వేయడం, పాలు ప్యాకెట్ల కొద్ది పాలు పోయడం, అక్కడ ఉండే ప్రకృతిని నాశనం చేయనట్టు కాదు. పాలు పోయాలి, రైట్. పుట్ట మీద పాలు పోస్తే మంచిది. ఒక చిన్న పాలు ప్యాకెట్ గ్లాసులో పోసుకొని ఒక చుక్క ఉద్దరణ తీసుకొని పుట్ట మీద ఒక చుక్క వేయండి అంతే. 50 లక్షల మంది ఆ పుట్ట మీద వేస్తే ఆ పుట్ట కరిగిపోతుంది. మీరు ప్యాకెట్లో కొద్ది పాలు పోస్తే పుట్ట మొత్తమే మాసినట్టు మడిపోతుంది. కాబట్టి ఒక చుక్క పుట్ట అంచు ఒక చుక్క వేసి నమస్కారం చేసుకొని పుట్ట మట్టి తీసుకెళ్ళి మనం పెట్టుకోవడం వల్ల ఈ యొక్క సర్పదోషాలు తొలగిపోతాయి. దానికోసం మనం పూజ అని చెప్పింది. నాగుల చవితి రోజు వివాహం కొరకు ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే కొంతమంది రిజిస్టర్ అవ్వరు, ఆడపిల్లలకి 18 ఏళ్ళు వచ్చిన రిజిస్టర్ అవ్వరు వాళ్ళు కూడా మీరు నాగుల చవితి రోజు పూజ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తదుపరి మనకి
వివాహం తర్వాత అయిన వాళ్ళు జంటలుగా వెళ్ళి నాగుల పంచమి పూజ చేయాలి సంతానం కొరకు. నూతన వధూవరులు పూజ చేస్తే తప్పకుండా తొలిచూరు బ్రహ్మాండంగా ఉంటుంది, కవలపిల్ల పుట్టే అవకాశం కూడా ఉంటుంది. కానీ అటువంటి ప్రయోజనాన్ని పొందుకునే నిమిత్తమై మీరు ప్రకృతితో వెళ్ళమని చెప్పడం. యాక్చువల్గా ఏమిటి, సరే భాగ్యనే ఉన్నాం కాబట్టి సందులలో పుట్టలు పెట్టారు, కానీ యాక్చువల్గా మనం అడవికి వెళ్ళాలి. అడవికి వెళ్ళి పుట్టల పూజ చేయాలి తప్ప ఇక్కడగా చేసేది ఎందుకు? వచ్చేది శీతాకాలం కాబట్టి, మొన్నటిదాకా వర్షాకాలం కదా, వాటికి ఆహారం దొరికి ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు శీతాకాలం, సో కాలం మారిపోయేసరికి ఆహారానికి వెతుక్కుంటూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో వెళ్ళి వాటికి బెల్లము, అటువంటి పాలు, ఒక గిన్నెలో పాలు పోసి పాలు పెట్టడము, ఇవన్నీ పెడితే అదే నూనె ఉంటాయి, బెల్లపు ఉండలే. ఆ బెల్లపు తెల్ల నూనె ఉండలు పెట్టేసి వచ్చేసి అవి తింటాయి అన్నటువంటి భావంతో పక్షుల వల్ల పక్షులు తినడానికి వస్తే ఎలుకలు వాటిని, అవి ఎలుక తినడానికి వచ్చినప్పుడు పాము వాటి తింటుంది కాబట్టి. ఇప్పుడు ఒక ప్రాణానికి ఒక ప్రాణమే, మనం ఒక ప్రాణానికి పెడుతున్నాం, అది ప్రకృతి సహజం. అంటే నువ్వు ఎలుకల్ని పెట్టి పాములు పెడతావు అంటే మరి మానవులు మనం చేసేది ఏమిటి? మనం చేసేది అదే పని కదా. కాబట్టి ఈ ప్రాణం అనేది ఒక ప్రాణానికి ఒక ప్రాణమే ఆహారం, అది ప్రకృతి ధర్మం, దాన్ని మనం కాదనడానికి మనకి ఎవరికి అధికారం లేదు. కాబట్టి అటువంటి వాటి వల్ల ఆ పాములకి ఆహారం దొరుకుతుంది, లేదా పాలు తాగుతాయి, జాగ్రత్తగా ఉంటాయనే భావనతో మనం చేసేటువంటి పూజలు తప్ప ఇక్కడ ఉన్నటువంటి పట్టణాలు ఉన్నటువంటి పుట్టలలో పోసి లీటర్ల కొద్ది పాలు పోయి మనం చెప్పలేదమ్మా. అక్కడ పాలు ఒక ప్లేట్లో పెట్టేసామని చెప్పింది. పక్షులకి వాటన్నిటికీ ఆహారం దొరుకుతున్నటువంటి భావనతో పెట్టారు. అది అడవిలోకి వెళ్ళి చేయాలి. ఎలాగైతే దసరా అప్పుడు మనం సీమోల్లంఘనం అంటాం, ఊరు వదిలిపెట్టి వెళ్ళాలి బయటికి, అలా సీమోల్లంఘనం చేసినటువంటి ఎలా చెల్లామో ఈ దీపావళి తర్వాత వచ్చినటువంటి 4వ రోజు, అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి 4వ రోజు మనం తప్పకుండా ఈ యొక్క నాగుల చవితి పండుగ చేసుకునేటువంటి ప్రయోజనాన్ని, 5వ రోజు నాగుల పంచమి పండుగ చేసుకొని ఆనందమయ సుబ్రహ్మణ్య స్వామి అనుకోండి, సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉన్నటువంటి అంశులటువంటి నాగుల యొక్క అనుగ్రహాన్ని పొందుకొని సంతానాన్ని, వివాహాన్ని, ఆరోగ్యాన్ని, శత్రునాశాన్ని పొందుకునే ప్రయత్నం చేయవచ్చనే చెప్పేటువంటికే ఉపయోగపడేవే నాగుల చవితి, నాగుల పంచమి, ఇవి పండుగ. కొంతమంది అంటారు పరమేశ్వరుని యొక్క పుత్రిక మానసాదేవి ఉంటారు, ఆవిడ కోసం మనం నాగుల చవితి చేసుకుంటామని చెప్పి ఇది ఒక కథ విన్నాను నేను. అంటే ఇక్కడ కేవలం చెప్తాం కదా, ఇక మానసాదేవి కథ విన్నా అదొక కథలు, ఇవన్నీ కూడా మనకి శాస్త్రీయ ఆధారం మాత్రం ఇవి. నాగుల చవితి పండుగ ఎందుకంటే సంతాన సౌభాగ్య వైభాయిక వీవన విధానానికి ఈ 2 పూజలు చేయాలి, సర్పదోషాలు పోవడానికని చెప్పబడింది. జాతకంలో ఉన్నటువంటి సర్పదోషాలు పోవడానికి శాస్త్రంలో చెప్పబడింది. అది మీకు స్కంద పురాణంలో ఉంది. స్కంద పురాణంలో విషయం మానసాదేవి ఉన్నటువంటి విషయాన్ని నేను కూడా విన్నాను, కానీ ఇక్కడ నాకు ఆధారాలు కనపడలేదు నాకు మానసాదేవి ఉన్నట్టుగా. సో మానసపుత్రిక ఉండవచ్చు, కానీ సర్పిణిగా ఆయనకి ఎప్పుడు పుత్రిక ఉన్నట్టు చెప్పలేదు ఎక్కడ కూడా. కానీ సుబ్రహ్మణ్య స్వామి అంశలో సర్పం ఉందని చెప్పలేదు, అందుకే ఆయన సర్పాన్ని ధరించాడు. సుబ్రహ్మణ్య స్వామి అంశలో సర్పం ఉంటుంది కాబట్టి అంశలో ఉంటుందని. మరి శివుడి మెడలో ఉంటుంది పాము, కానీ శివాంశలో అక్కడ పాముని పూజ లేదు. అక్కడ ఆభరణం కింద వచ్చింది శివుడికి, ఇక్కడ శివుడి అంశలో జన్మించింది చవితి సర్పాలన్నీ కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలని చెప్పబడింది. సో ఆ రోజు మనం నాగుల చవితి ఆ విధంగా చేసుకోవాలి. అంటే ఆ రోజు మనం ఈ ఆహారం తినాలి, ఈ ఆహారం తినకూడదని కూడా ఏమన్నా ఉంటాయి? ఒకటి ఏంటంటే ఈ చవితి కానీ ఏ పండుగ సరే మనకి పూజ అయ్యేంతవరకు నక్తం ఉండాలి. ఇక్కడ ఈ రోజున ఈ చవితి పంచమి 2 రోజులు కూడా మీరు మధ్యాహ్నం పూట చలివిడి తినాలి. అంటే కొద్దిగా మనం చలివిడి తెస్తారు కదా మనకి, ఆ చలివిడి తినడం, పానకం తాగడం, కొంతమంది పెసరపప్పు తింటారు, కొంతమంది యాక్చువల్ లేదా శనగపప్పు తినాలి, నానబెట్టిన శనగపప్పు తినాలి. ఇవి తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆవు పాలు స్వీకరించాలి, మధ్యాహ్నం సాయంత్రం వరకు ఆవు పాలు స్వీకరించి సాయంత్రం మనం చంద్రుని చూసి భోజనం చేయాలి. చవితి రోజు కానీ పంచమి రోజు కానీ అది దంపతులుగా అక్కడ సింగిల్గా ఇక్కడ తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తే ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దేవాలయంలో అభిషేకాదులు ఇంట్లో చేసేవి కావు, దేవాలయంలో అభిషేకాదులు అవన్నీ చేయించుకొని స్వామివారికి మనం అర్చన అర్ఘ్యపాద్యాలు ఇప్పించేసి భోజన తాంబూలాలు తీసుకొని చంద్రదర్శనం తర్వాత మనం భోజనం చేసే ప్రక్రియ చేయాలి. దానివల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. నేను కొన్ని ఊర్లో చూసా, కొంతమంది అది చేస్తున్నప్పుడు చూసా. ఏంటంటే వాళ్ళు పుట్ట దగ్గర నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇలా వాటర్ వేస్తారు, దారలాగా వేసి అవి దాటొస్తారు. ఎందుకు అంటే నాగులు మన వెనకాతలే రాకుండా మన ఇంటి దారి మళ్ళించడానికి ఇలా పండించు. అది ఎంతవరకు నిజం అనేది తెలీదు, బట్ పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే కొంతమందికి ఏంటంటే ఏదన్నా ప్రమాదం జరిగి, అంటే మన వల్ల ప్రమాదం జరిగితే పాము పగబడుతుందని అంటారు. మరి సైంటిస్ట్ అంటారు పాము పగబట్టదు, దాని కళ్ళు కనబడవు, చెవులు వినడం అంటారు. కానీ పాము బ్రహ్మాండంగా పగబడుతున్న విషయం మనం స్పష్టంగా చూసాం. ఈ మధ్య వార్తలు చూసాం. 30 సంవత్సరాల తర్వాత పాము పగబట్టి అతన్ని ఇబ్బంది పెట్టిన విషయం కూడా చూసాం. 3 ఏళ్లలో 30 సార్లు పాము పగబట్టిన విషయం చూసాం. ఈ మధ్య పేపర్లో స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి పాము పగపడుతుందనే విషయం వాస్తవము. దానివల్లనే మనకి పితృదోషాలు ఏర్పడుతున్న విషయం వాస్తవము. కాబట్టి ఆ పితృదోషాలు ఉన్న వారికి సంతానం ఉండదనే విషయం వాస్తవము. ఇలా అనేక రకాల ఇబ్బందికర వాతావరణాలన్నీ కూడా కనబడతాయి. కాబట్టి అటువంటి సర్పము మళ్ళీ పగబట్టి మన ఇంటి వైపు రాకుండా పసుపు నీళ్ళు వేసేవాళ్ళు. అంటే పసుపు నీళ్ళు కలిపి అది వేస్తే వాసన చూడకుండా అది దాటి రాలేమని చెప్పేసి పసుపు నీళ్ళు పోసి దాటి వెళ్ళిపోయేవాళ్ళు అని అర్థం. అది అంటే శాస్త్రంలో లేదు, ఆచారంలో ఉంది, అంతవరకే. అది భ్రమ.
అంటే మన వల్ల ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే అవి రాకుండా అనేటువంటి భావంతో చల్లుకుంటూ వెళ్తారు అనే విషయం చెప్పబడింది. ఒక రకంగా సరే అది ఫన్నీగా ఉన్నా అది మంచిదేగా. పసుపు నీళ్ళు చల్లడం వల్ల పాటిస్తారు యాంటీ ఖచ్చితంగా. బ్యాక్టీరియా, పసుపు నీళ్ళు యాంటీ బ్యాక్టీరియా. సో కాబట్టి ఆ దేవాలయంలో పురుగులు పుట్రలు పాలు పోసావు, పెరుగు పోసావు, అన్ని గుడ్లు పెట్టావు, అవన్నీ ఆ యాంటీ బ్యాక్టీరియా పనిచేస్తుందిగా. అది కూడా మనం లౌకికంగా అనుకోవచ్చుగా. ఏదైనా సరే పరోక్షంగా దానికి యాంటీ బ్యాక్టీరియాగా ఫామ్ అవుతుందిగా. ఆ పురుగులు కానీ ఇక్కడ బయటికి పోకుండా బ్యాక్టీరియా ఫామ్ కాకుండా ఉంటుందిగా. అంటే అదొక డౌట్ ఉండొచ్చు. ఆచారంలోనే జస్ట్ వాళ్ళ చేసుకునే ఆచారం, వాళ్ళకి తెలిసినటువంటి ఆచార ప్రకారం చేసుకుంటారు తప్ప శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు అంటే కాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళొచ్చు అంటారా? అసలు అంటే కాలు కడుకోవాల్సిన అవసరం లేదు. కాలు దేవాలయానికి కడుక్కోవాల్సిన వెళ్ళొస్తే ఏ అవసరం లేదు. దేవాలయానికి అంటే వెళ్ళొచ్చినా ఇప్పుడు కాలు కడుక్కోవడం. పుట్ట దగ్గరికి వెళ్ళొచ్చినా అది ఒక భగవంతుడిలా మనం అంతే, సుబ్రహ్మణ్య పూజిస్తున్నాం స్వామి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాలు కడుక్కో. కాలు కడుక్కోకూడదు, మామూలుగానే వెళ్ళిపోవాలి. అలా కాలు కూడా ఉండడం కోసమే నీళ్ళు బ్యాక్టీరియా రాకుండానికి పసుపుని చల్లుకొని వెళ్ళిపోతారు. చాలా చక్కగా చెప్పారు గురూజీ. నా సందేహాలు కూడా చాలా చాలా క్లియర్ అయిపోయాయి ప్రేక్షకులతో పాటు. థ్యాంక్ యూ. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. నమస్కారం.